హాయ్ గైస్, అందరూ గౌతమి మీద ప్రాంక్ చేయమంటున్నారు. నాకు అసలు టైం దొరకడం లేదు. ఎడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఫుల్ బిజీ ఉన్నాను. అసలు గౌతమికి టైమే అవ్వట్లేదు. ఈరోజు లక్కీగా షూట్ లేదు. సో ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను గౌతమి మీద. ప్రాంక్ ఏంటంటే, ఈ మంత్ యమున పెళ్ళి Feb 20. సో ఆ డేట్న నాకు ఇంకో వెడ్డింగ్ ఉంది. నేను ఆ వెడ్డింగ్కి వెళ్ళాలి. అది రాజమండ్రిలో. ఆ వెడ్డింగ్కి వెళ్ళాలి. నేను ఇక్కడికి ఈ పెళ్ళికి ఉండట్లేదు. సో వాళ్ళు యూఎస్ క్లయింట్స్, నిజంగా యూఎస్ క్లయింట్స్. నేను అక్కడ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి అవ్వదు అని చెప్పి ఏడిపించేస్తాను. దానికి ఎలా రియాక్ట్ అయిందో చూసేయండి. చూసుకోవడం మానేసి నీ టీషర్ట్స్ నువ్వు మడత పెట్టుకోవచ్చు కదా. నువ్వెందుకున్నావు బుజ్జి? నేను ఈ టీషర్ట్లు మడత పెట్టుకున్నాను. ఇదేంటి మరీ బాగుంది. ఓవర్ చేయకు, ప్రతిసారి నా మడత పెట్టడం చిరాకు వస్తుంది. ఓకే ఓకే కూల్. సరే కానీ బుజ్జి, నువ్వు కూడా చెప్పాలి. మరి ఏమనకూడదు. ఏమన్నా చెప్పు. యాక్చువల్లీ ఏమన్నా పెళ్లి రోజు నాకు ఇంకో పెళ్ళి వచ్చిందని చెప్పనా? చెప్పు. వాళ్ళు నన్నే ఉండమంటున్నారు. పెళ్లి చేయకు. నిజం బుజ్జి, నేను ఏమన్నా పెళ్ళి ఉండడం లేదు. కుర్రలు పెట్టేసాను, నాటకాలు చేయకు. లేదు, వాళ్ళు నన్నే ఉండమంటున్నారు. సినిమాటిక్ మీరే ఉండాలి, మీ వర్క్ చూసే కదా, మీ వర్క్ చూసే కదా వచ్చాము. సో మీరు ఉండాలి కన్ఫర్మ్గా అని చెప్తున్నారు. నిజం చెప్పాలి. నిజమ్మా? బుజ్జి ఏమన్నా మాతో మాట్లాడలేదు. నీకు చెప్పాను కదా, ఫస్ట్ పెళ్ళి రాకపోయినా ఒక్కదాన్ని ఉండలేను అని చెప్పింది. సార్ ఇష్టం. ఫస్ట్ పెళ్ళి ఫస్ట్ నీది కదా. ఫస్ట్ పెళ్ళి అంటే మన పెళ్ళి అయిన తర్వాత మన ఇద్దరు ఉండే పెళ్ళి. ఓ చేయకు. నాకు పెళ్ళి ఇంకో పెళ్ళి ఉందా? నాకు ఇంకా 100 మంది చెల్లెలు లేదు, ఒకటే ఉంది. ఇంకో పెళ్ళి కంటే ఎవరు నీ ఫ్యామిలీ ఉంటాయి కదా బుజ్జి. బుజ్జి సరే, క్లయింట్స్ నన్నే ఉండమంటున్నారు బుజ్జి. చాలా మంచి క్లయింట్స్. ఇది ఉండు, వెళ్ళిపోతాను అయితే. వెళ్ళిపోను. నీతో మళ్ళీ నాకు ఎప్పుడు మాట్లాడను. నేను ఇంకే పెళ్ళికి కూడా రాను. సీరియస్గా చెప్తున్నాను. ఇక పర్లేదే బుజ్జి. మన వెడ్డింగ్ యాక్చువల్లీ ఏమన్నా ఎంగేజ్మెంట్ కంటే ముందు అలా ఎంగేజ్మెంట్ అయింది రాజమండ్రి, గుర్తుందా లేదా? ముందు చెప్పలేదు, అది వాళ్ళ ప్రాబ్లం. అదేంటి, అది మరీ బాగుంది. ఇప్పుడు వాళ్ళ డేట్ మరి ఇప్పుడు వెళ్తున్నావు అంతే కదా. వెళ్ళి నేను కూడా ఏమన్నా పెళ్ళికి వెళ్ళను. ఓకేనా? నువ్వు హ్యాపీగా ఉంటావు. వెళ్ళవా? నువ్వు వెళ్తే చేసుకుంటుందా? మరి నువ్వు రాకపోతే వెళ్తేనా? చెప్పు. వెళ్ళాలి కదా. నేను వెళ్ళను కదా. మనం ఉండాలి కదా. ఎక్కడ కదా? సరే, ఎందుకే బుజ్జి, వెళ్ళొచ్చు కదా. నువ్వు జోక్ చేస్తున్నావు. నేనా? ఏం జోక్? చాలా మంది పెట్టచ్చు కదా. నువ్వే వెళ్ళాలంటే ప్రతి పెళ్ళికి నువ్వు వెళ్తావు కదా. ఈ ఒక్క పెళ్ళి వెళ్ళకపోతే అయిపోదు. ప్రతిసారి ఇది చేస్తాను. మరీ బాగుంది ఇది. డిస్కషన్స్ వద్దపోద్ది బుజ్జి. ఏంటి బుజ్జి నువ్వు మరీనా? సరే, షర్ట్లు నువ్వే మాట్లాడడం ఎవరు నాకు తెలియదు. ఇంకా నేను ఈ మొగ్గునే బుజ్జి. ప్లీజ్ చేయకు బుజ్జి. బుజ్జి ప్లీజ్. నువ్వు ఉండట్లేదు అంతేనా? సింపుల్. నేను కూడా అయిపోయింది కదా. ఏమన్నా ఫీల్ అవ్వదా మరి? నువ్వు లేకపోతే నేను ఫీల్ అవ్వనా? ఏమన్నా ఫీల్ అవుతున్నా ఆలోచిస్తున్నా. నేను ఫీల్ అవుతాను, నువ్వు ఆలోచించట్లేదా? దేని కూడా నేను తీసుకెళ్ళిపో. చెప్పాలి, చూపిస్తాను నాకు దియా. మరి ఉంటావా? ఉండవు. పట్టుకునేట్లేదు ఒకటి. ఉండమ్మా. ఎందుకు పట్టుకున్నావు మరి? అంటున్నాను కదా. బాగా స్ట్రిక్ట్ చేస్తున్నారు. నీకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు నేనే ఉండాలి సంథింగ్ అంతా అర్థం చేసుకోవచ్చు. ఎటు బుజ్జి నువ్వు, నేను మన కోసం కదా కష్టపడుతుంది. నవ్వుతా ఇక్కడ. నాకు కోపం తెప్పిస్తాను. నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? ఏడవాలా? నేను నిజంగానే ఉండడం లేదు. ఓకే, సీరియస్గా నీతో మాట్లాడట్లేదు. మాట్లాడు. నాకు ఈవెంట్ అది అందరికన్నా ముందు వచ్చింది. సరే, ఓకే. సరే, ఊరుకో. ఏంటి మంగళ నువ్వు ఎక్స్ట్రా చేస్తావు? ఊరుకో, వెళ్ళిపో ఇక్కడ నుంచి. వెళ్ళి బుజ్జి, నాకు కోపం తెప్పించుకెళ్ళిపో. అయిపోయింది కదా, నువ్వు ఉండట్లేదు అంతే కదా. సింపుల్ చెప్పేస్తావు కదా. ఎందుకు ఎడుతున్నావు అప్పుడు?
నా ఇష్టం నీకెందుకు నీ విషయం నాకు తీసుకున్నా నా విషయం నేను తీసుకున్నా ఎందుకు ఎడుతున్నావు నువ్వు? నేను ఎందుకని తెలుసుకున్నా వెళ్ళిపో ఇక్కడ నుంచి నువ్వు ఎందుకు నేను చూస్తున్నా నేను చెప్పాల్సిన చెప్పేసావు కదా అక్కడెక్కడ ఎక్కువ వచ్చినావు అయితే అక్కడ ఎందుకు ఎక్కున్నావు? ఇది నా మంచం పిచ్చి ఏ చిట్టి చూడే మరి ఏం చేయమంటావు చెప్పు. వెళ్ళిపోతాను చెప్పక మళ్ళీ ఏం చేయమంటావు అది దాన్ని ఎందుకు నువ్వు క్వశ్చన్స్ చేస్తావు మరి బుజ్జి నువ్వు నేను కావాలని చెప్పినట్టు ఆడిట్ చాలా బలమైన ముహూర్తం అంట అందరికి ఏం చేయమంటావు మరి? ఇంకా ఫోటోగ్రాఫర్స్ లేరా అంతే అయిపోతుంది ఉంటున్నారు నా వర్క్ చూసి కదా వచ్చారు నా వర్క్ నచ్చి కదా. మిగతా అన్ని ఈవెంట్స్ కొంటావు కదా ఒక పెళ్ళికి లేకపోతే అయిపోతుందా వెళ్ళు అందుకే బుజ్జి నీకు అంత కట్టింగ్ ఏదైనా కావాలని చెప్తున్నట్టు బుజ్జి బుజ్జి ఎందుకు ఎడుతున్నావు? నేనేం ఆడట్లేదు వెళ్ళు బంగారం ఆడట్లేదా? ఏడపోతా ఓకే ఏడితే నేను నాట్ ఓకే నా మనసు గిలగిల కొట్టేసుకుంటాను. చూడకు ఇది చూడే తీసుకుంటాను చూడు టాటూ తీయించడానికి కావదు ఒకసారి అయితే తెచ్చిదానే. ఇక్కడ పీకాక్ ఫెదర్ ఏం చేసుకుంటాను తీస్తే దీనిపైన రఫ్ చేసుకుంటాను వరలు నీకు ఏం చేసుకోగలవు కానీ చెప్పకపోతే ఏమి వెళ్తావు కదా వెళ్ళిపో. అత్తకు చెప్పాలి అర్జెంట్గా ఈ మ్యాటర్ చెప్పు మళ్ళీ మా అమ్మ కూడా మీతో మాట్లాడదు మాట్లాడకండి ఇంకా పెద్దలు అడిగింది బాధ తీసుకోకుండా వెళ్ళిపోతాం అంటే ఎవరు ఒప్పుకోరు. వాళ్ళందరి కోసం ఎందుకు నా కోసం కూడా ఆలోచించట్లేదు ఇంకా మా అమ్మ కోసం ఆలోచిస్తాను. ఎందుకు అది అలాగే నేను చెప్పిన ఏది వద్దంటది ఏవి నేను చెప్పిన ఏం జరగట్లేదు. ఎవరి కోసం? నీకోసం. నా కోసమా అయితే ఓకే కాదు నీకోసం. నా కోసం నువ్వు ఎందుకు ఇప్పుడు ఉండట్లేదు? నాకు వెడ్డింగ్ వచ్చింది కదా నీకు వచ్చిందని చెప్పి నీకు చూపించాను చాట్ అంతా చూపించాను. చూపించాను కాదు చిన్నగానా నేనేదో సీరియస్ గా చెప్తుంటానే. సరే సరే ఓకే వెళ్ళిపో ప్లీజ్. నా మీద అరవకు ఇప్పుడు నాకు ఇంకా చిరాకు కనిపిస్తుంది. ఏ చిరాకు కనిపిస్తుంది? ఇంకా ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యన. అయినా ఏడు చేస్తున్నావు ఏమన్నా ఊరుగా బుజ్జి నువ్వు ఏదో చెప్పాలి నువ్వు చెప్పావు అయిపోయింది కదా ఎందుకు ఆపేస్తాను బుజ్జి బుజ్జి గజ్జి అనుకుని పిలుస్తావు బుజ్జి అని పిలుస్తావు కాఫీ అని పిలువు. అవునే వెళ్ళిపోలా ఏంటిమా ఏంటి 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 చూడకు బుజ్జి ఆడకే బుజ్జి బుజ్జి ఏంటి ఎందుకు ఎడుతున్నావు బాబు నువ్వు? బుజ్జి ఆడకే బుజ్జి అసలు ఆడకే నువ్వు ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రాంక్ కాబట్టి చిట్టి నిజం చెప్పు నీ దొంగేడు కదా నీ దొంగేడు కదా అందరూ ప్రాంక్ అని ఎన్ని మనసు నుంచి అడుగుతున్నారు ఖాళీ లేక అవ్వడం లేదు చూడే బాయ్. ఒకటి రెండు చేతులు జబ్బు చేయడం ఒకటే చేయబోతుంది. ఎలా ఉంది మామూలుగా ఉన్నది ఏంటి ఎలా చూద్దా చేసేస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరూ ప్రాంక్ చేయమని చేసాం ఏడిపించాం మొత్తానికి. నచ్చలేదని కామెంట్ చేయండి అందరూ నేను ఏడ్చాను నచ్చలేదని కామెంట్ చేయండి. ఓకే బాయ్.